తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం లాలా చెరువు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక మంత్రి కందుల దుర్గేష్ తో పాటుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాలసీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే ఈ ప్రభుత్వం వారిని ఆదుకుందని అంటున్నారు. ఇక గతంలో ఇసుక లభ్యత లేనందునే సామాన్యుడి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశామని అన్నారు. నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ఈ ప్రభుత్వం వాళ్ళు కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వినియోగదారుడు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే ప్రతిమాన్ని రేట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇసుక ప్రీమియం అయిపోవటం వల్ల ఏ రకంగానూ కూడా గృహ నిర్మాణం జరగనటువంటి సందర్భాలను మనం చూసాం. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఆనాడు చూసాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక పక్కన ఆర్థిక భారం ఖజానా మీద పడుతున్నప్పటికీ కూడా, గత ప్రభుత్వం మొత్తం ఖజానాని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికి ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవడం, క్యాష్ అండ్ క్యారీ కాదు. గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకని కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి. ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా ఇసుక దోపిడీ జరిగిందని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. నదీ గర్భంలోనికి జేసీబీలను తీసుకుని వెళ్లి తవ్వకాలు చేశారని గుర్తు చేశారు. బోట్స్మ్యాన్ సొసైటీ ద్వారా ఇసుక పాయింట్లకు వచ్చే ఇసుకను వినియోగదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకే ప్రజారంజకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతన ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురయ్యాయి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది పదే పదే నేను ఇక్కడ కడియపులంకలోకి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిగా వారు అక్కడ ఇసుక తవ్వకం ఏదైతే జరుగుతున్నదో నది గర్భంలోకి జేసీబీలను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తవ్వకం చేసేసి వాటిని ఏ విధంగా అక్కడ సహజ వనరులు దోపిడీ చేస్తున్నారో ఆ విధానాలని అప్పుడు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇందాక కలెక్టర్ గారు చెప్పారో బోట్స్మెన్ సొసైటీస్ని రివైవ్ చేస్తూ వాటి మాధ్యమంగానే ఎక్స్కవేషన్ చేస్తూ ఏదైతే శాండ్ పాయింట్కి వస్తుందో ఇక్కడ నుండి జేసీబీల మాధ్యమంగా మరి లారీల్లోకి లోడ్ చేసి పేదలకు అందించేటువంటి విధానం కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా స్వాగతించాలి. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలోని ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానానికి ముందుకు వెళ్తా ఉన్నాము అంటే ఇది ప్రజల పట్ల ఈ ఎన్డీఏ కూటమికి ఉన్న చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అనేకమైన హామీలు. వారం రోజులే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. ఏవైపోయినాయి ఈ హామీలు? కానీ మేము ఇచ్చిన హామీకి అనుగుణంగా ఇవన్నీ కూడా చేసాం. తద్వారా ఈ రోజున భవన కార్మిక వ్యవస్థ లక్షల్లో ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఉపాధి లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నిర్మాణ రంగం ఒక్కటే అనుకుంటా ఉన్నారు. నిర్మాణ రంగానికి అనుసంధానంగా అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబడి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ కూడా మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉచిత ఇసుక విధానం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు అనుగుణంగా తీసుకొచ్చాం. జీవో నెంబర్ 43 మీరందరూ కూడా స్వాగతించండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట కట్టుబడి ఈరోజు ముందుకొచ్చాం. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత ఇసుకను అందిస్తామని అన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాలని సూచించారు.
శాండ్ స్టాక్ పాయింట్స్ డీసిల్టేషన్కి సంబంధించిన ఛార్జెసే తీసుకొని డైరెక్ట్గా బెనిఫిషరీకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు నుంచి శాండ్ సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన జిల్లాలో అయితే ఓవరాల్గా యాజ్ ఆఫ్ నౌ 4 lakh మెట్రిక్ టన్ అనేది అవైలబుల్గా ఉంది. దీని ద్వారా మనం ప్రతి బెనిఫిషరీ కూడా అందించబోతున్నాం.